శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, ఇంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 36వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీకి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. సమర్థ రామదాస స్వామి, ఏమిటిరా శివబా, నీకు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీరాముడికి భారమా? నీ సైన్యం సుమారు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు శివాజీ మహారాజు. శివాజీ గారు దాదాపు 2000 మంది ఉన్నారని తెలియజేస్తే గురువుగారు కళ్యాణ్ రాజావారికి వారితో వచ్చిన సైన్యానికి కూడా సరిపడా పదార్థాలన్నీ సిద్ధం చేసేవా అంటూ ప్రశ్నించారట సమర్థులు వారు. కళ్యాణ్ తడబాటు పడకుండా, గురుదేవా ఆ పని మీదే ఉన్నానన్నాడు. శివాజీరాజు ఒక వంక గమనిస్తున్నాడు. అక్కడ వంట పాత్రలు 4గురికి సరిపోయేవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ మహత్యం ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు శివాజీ. కళ్యాణ్ స్వామి కొంచెం సేపు తర్వాత చూస్తే సమర్థులు వారి ధ్యానంలో ఉన్నారు. వారి ధ్యానం ఎప్పుడు పూర్తవుతుందని వేచి చూస్తూ వాళ్ళు కళ్ళు తెరిచే సమయానికి దగ్గరగా వెళ్ళి, గురుదేవు భోజనాలు వడ్డించే వేళ అయింది అని చెప్పగానే సమర్థులు పోయి ఈ పక్కనే ఉన్న రాతి పలక తొలగించి చూడన్నారు. కళ్యాణ్ మహాబలాఢ్యుడు కాబట్టి వెళ్ళి ఆ రాతి పలకను తొలగించాడు. అది ఒక పెద్ద గుహ. ఆ గుహలో పెద్ద పెద్ద అండాలలో ఆహార పదార్థాలు, మిఠాయిలు గుమగుమలాడుతూ దర్శనమిచ్చాయి. అంతేకాదు రాజావారికి, మంత్రులకి, సైనికులకి వారి వారి హోదాలకు తగినటువంటి ఆసనాలు, విస్తరాకులు కూడా పరిచి సిద్ధంగా ఉన్నాయి. ఈ విచిత్ర సంఘటనని కళ్యాణ్ స్వామిని కూడా ఆశ్చర్యపరిచింది. పట్టరాని అటువంటి ఆనందంతో రాజావారిని, వారి సకల సైన్యాన్ని ఆహ్వానించి వారికి భోజనాలు వడ్డించి ఆశ్చర్యపరిచేటట్టు చేశారు. అందరూ మహాప్రసాదాన్ని కడుపారా భుజించి సంతృప్తి చెందారు. ఆ ప్రదేశానికి రామ్ జులి అని పేరు పెట్టారు. సైనికులందరూ వారి వారి స్థానాలకు పోయిన తరువాత ఈ వింత సంఘటన గురించి ఆలోచన శివాజీ మనసులో తిష్ట వేసుకుంది. చాలాసేపు తనలో తాను మదనపడి ఏమీ సమాధానం దొరక్క తికమకపడుతూ ఉంటే సమర్థుల వారు, ఏమిటి శివాజీ, ఏమిటో ఆలోచిస్తున్నావు? దేని గురించి నీ తాలూకా సందేహాన్ని ప్రశ్నిస్తే అతను, దొరికిందే అవకాశం అని గురుదేవా తమరిప్పుడు ఏర్పాటు చేసినట్టు పసందైన విందు భోజనం కోసమే అన్నాడు. అనగానే ఆనాడు విశ్వామిత్రుడు వశిష్ఠుల వారికి చేసిన విందును గుర్తు చేసుకుంటున్నాను. సమర్థుల వారు పకపక నవ్వి, ఓహో అదా నీ సందేహం? నువ్వు తుకారాం మహారాజు వారిని కలిసినప్పుడు వారు నీకు వివరిస్తారులే, పోయి దిగ్విజయం సాధించి తిరిగి రా అని ఆశీర్వదించి పంపించేశారు. ఇంతటి మహాపురుషుడు నాకు గురువుగా లభించడం నా పూర్వజన్మ సుకృతమని భావించి శివాజీ మహారాజు ఆనందంతో వెళ్ళిపోయారు. కాబట్టి శివాజీ మహారాజు తన ప్రయత్నంలో విజయం సాధించి తిరుగు ప్రయాణంలో దేవుగాంలోని తుకారాం మహారాజు వారిని దర్శించుకున్నారు. తన సైన్యమంతా వెంటరాగా ఆ ఊరి బయటనే వారిని విడిచిపెట్టి తుకారాం స్వామి నిలయానికి వెళ్ళారు. అక్కడ ఆ సమయంలో మహాసంకీర్తన జరుగుతున్నది. సంకీర్తనామృతంతో అందరి మనసులు శాంతిని పొందడం అనుభవంలోకి వచ్చింది. సంకీర్తన పూర్తయిన తర్వాత జయనాదాలు చేసి భక్తులందరినీ ఆశీర్వదించి ఎవరి ఇళ్లకు వాళ్ళు పంపించారు. శివాజీ మహారాజు దగ్గరికి పోయి నమస్కారం చేసి దిగ్విజయోస్తు అని దీవించి కుశల ప్రశ్నలు అడిగారు. వారు విజయాన్ని సాధించుకుని వస్తున్నారని తెలుసుకుని చాలా సంతోషాలు తెలియజేశారు. మీ గురుదేవులు సమర్థులు వారి కృపాకటాక్షాలు అపారంగా ఉన్నాయి. మీ సంరక్షణలో హిందూ మతం ఏర్పడినటువంటి గ్లాని దూరమై మహారాష్ట్ర ప్రజలు సాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. సంతులకి, సాధువులకి సర్వత్రా గౌరవం లభిస్తోంది. గో బ్రాహ్మణ సేవ, ప్రజాసేవ, దీనదళితుల సేవ అన్నీ తమ పరిపాలనలో చక్కగా నడుస్తున్నాయని ప్రశంసించారు. శివాజీ మహారాజ్, అవును మహారాజ్, తమ దయ వలనే నాకు సద్గురుని దర్శనం, స్పర్శన, సంభాషణ, మంత్రదీక్షలు లభించాయి. వారి అనుగ్రహంతో మేము తలపెట్టినటువంటి దుష్ట నిగ్రహణ కార్యక్రమం నిరాటంకంగా సాగుతున్నది. ఈ విషయంలో నేను తమకి సమర్థుల వారికి ఎప్పటికీ రుణపడే ఉంటాను. తుకారాం స్వామి తన ఇంటి పరివారంతో శివాజీ మహారాజు వారి తన ఇంటికి వచ్చారు. వారికి ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి అంటూ ఆజ్ఞాపిస్తూ ఉండగా శివాజీరాజు, స్వామి మా వెంట పరివారం సైన్యం చాలా ఉంది, మీ దర్శనం అనుగ్రహించారు చాలు, ఇదే మాకు ఆతిథ్యం, మాకు సెలవిస్తే వెళ్ళిపోతాం అంటూ ఉండగా తుకారాం వారు, ఆహా రాజావారు ఎందుకు కంగారు పడ్డం? సర్వేశ్వరుడు సంస్థానంలో దేనికి కొరత లేదు. ప్రాణులన్నింటికీ పోషించే ఆ నాథుడు ఆయనే కాబట్టి ఆ చక్రధారి ఆయన అనుగ్రహంతో లభిస్తున్నవే. కాబట్టి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. తమ గుర్రాలను ఇప్పుడే
గడ్డి పంపిస్తాను, తమ పరివారం అంతా ఇక్కడే వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పి తుకారాం బువా గారు తన కుమారుడైనటువంటి 10 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి పిల్లవాడిని పిలిచి, నారాయణ, నువ్వు గడ్డి శనగలు తీసుకుని వచ్చి రాజాగారి గుర్రాలన్నింటికి మేతా డానా పంచిపెట్టు అని ఆదేశించారు. ఆ బాలుడు ఇంట్లో నుంచి ఒక సేరు శనగలు ఉన్న ఒక సంచి తీసుకుని ఒక పచ్చి చొప్పకట్టని సంకలం పెట్టుకుని గుర్రాల దగ్గరకు పోయాడు. శివాజీరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆలోచించి చూస్తున్నాడు. ఆ బాలుడు ఊరు బయట ఉన్న రాజుగారి పరివారం వద్దకు పోయి ఒక చోట కూర్చొని గుర్రాలకి మాలిష్ చేస్తున్న అశ్వపోషకులను చూసి, అయ్యలారా రండి, మీ గుర్రాలకి మేతా దాణా తీసుకుని వెళ్ళండి అని పిలిస్తే వారు ఆశ్చర్యంతో అతని వద్దకు వచ్చి చూశారు. నీ దగ్గర గుర్రానికి ఎన్ని శనగలు కావాలో చెప్పు అంటూ ఆ చిన్న సంచి నుండి సేరు డబ్బాతో కొలిచి ఇస్తున్నాడు. ఒక్కొక్కరు 3 సేర్లు 4 సేర్లు అంటూ ఉండగా అదే సంచి నుండి తీసి ఇస్తున్నాడు. ఆ మొత్తం గుర్రాలన్నిటికీ కావలసినటువంటి శనగలు అలాగే వచ్చాయి. మేత చొప్పకట్ట ఒకటి తీయగానే ఇంకోటి ప్రత్యక్షం అవుతున్నారు. ఇలా ఒక్కొక్కరు 5-6 చొప్పకట్టలు తీసుకుని వెళ్తున్నారు. మొట్టమొదట ఆయన తెచ్చిన ఒక చొప్పకట్టే అలాగే ఉంది. ఈ చమత్కారాన్ని చూసి అందరూ అవాక్ అయిపోయారు. చివరికి శనగల సంచితోనే అదే చొప్పకట్టతోనే బాలుడు తిరిగి వచ్చాడు. శివాజీ మహారాజ్ అనుయాయులు వచ్చి ఈ విశేషాన్ని తెలియజేస్తే రాజు ముగ్ధుడై ఆలోచనల్లో పడ్డాడు. రాజుగారి పరివారం అంతా భోజనానికి ఆహ్వానించబడి తుకారాం బువా గారి వద్ద నుండి ఇంద్రాయణి నది తీరానికి రమణమని పిలిపించారు. అక్కడ చలువ పందిళ్ళ కింద షడ్రసోపేతమైనటువంటి విందు అందరికీ ఇవ్వబడింది. భోజనానంతరం అందరికీ యథావిధిగా తాంబూలాలు కూడా అందించబడ్డాయి. శివాజీరాజుకు సమర్థుల వారి సన్నిధిలో ఏర్పడిన సందేహం ఇక్కడ కూడా ఏర్పడింది. చివరికి తుకారాం బువా గారి వద్ద సెలవు తీసుకోవడానికి ముందు శివాజీరాజు తన సందేహ నివారణ చేయమని అడిగితే, హే మహారాజ్, నేను మీ ముందు చాలా అల్పుడని, మీరు సమర్థులు, తమరు కూడా స్వయం సిద్ధ పురుషులని నమ్ముతున్నాను. మేము సమర్థుల దర్శనానికి పోయినప్పుడు వారు ఇదే విధంగా మా పరివారానికి విందు భోజనం పెట్టించారు. ఈరోజు తమరు అలాగే ఇక్కడున్న చోటనే నిశ్చలంగా ఇన్ని వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ చమత్కారం నాకు అర్థం కాక సమర్థుల వారిని అడిగినప్పుడు దీని వివరణ తుకారాం మహారాజు ఇస్తాడులే అని చెప్పి పంపించారు. నా సందేహాన్ని నివారణ చేయమని నేను అడుగుతున్నాను అని అడిగాడు శివాజీ. ప్రసన్న ముఖహార విందంతో చిరునవ్వులు చిందిస్తూ శివాజీ మహారాజు అనుమదావతారమైనటువంటి శ్రీ సమర్థుల వారైనా మేమైనా భగవంతుడికి దాసులము మాత్రమే. భగవానుడే సర్వానికి యజమాని. సర్వకాల సర్వావస్థల యందు నమ్మి తన సౌఖ్యాన్ని గురించి తాను యోచించకుండా నిరంతరం పరుల సౌఖ్యాన్ని ఎవరు కాంక్షిస్తారో వారే అసలు సిసలైనటువంటి దాసులు. దాసుడికి కీర్తి అపకీర్తులతో పని లేదు. దాసునికి ఏమి కావాలో చూడవలసినటువంటి బాధ్యత యజమానిదేనని నిశ్చలంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ సర్వేశ్వరుడే సర్వ బాధ్యతలు వహించి ఈ రీతి దాసుని మర్యాదను కాపాడుతుంది. రాజా సర్వభావాలు ఆ విశ్వంభరునిపై ఉంచడం ఒకటే ఈ ఘటనకి కీలకం. అంతకుమించి ఏ విద్యలు కానీ దివ్యశక్తుల ప్రభావం కానీ ఉన్నదని భావించకు రాజా. అంతేకాదు, నువ్వు నిమిత్త మాత్రులమే. ఎవరికి భగవంతుడు ఏం విధిస్తాడో దాన్ని ఆచరించడం మన కర్తవ్యం. దేశరక్షణ ధర్మరక్షణ నిమిత్తమే నువ్వు జన్మించావు. నీకు భగవంతుడి తాలూకా బలానికి శ్రీ రామదాస్వామి ద్వారా అందించడం జరుగుతున్నది. నిన్ను వెన్నంటి వారు సదా రక్షిస్తూనే ఉన్నారు. వారిది దృఢ సంకల్పం. నువ్వు వారును కారణజన్ములే. ధర్మరక్షణ కోసం జీవితాలను వినియోగించడమే కర్తవ్యం. కాబట్టి రాజా, ఈ చమత్కారాలు బంధాల్లో నీ మనసులో చిక్కుకున్నాయి. సద్గురుని కృపావలయం నిన్ను సదా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. తర్వాత శివాజీ ఆలోచనలు విడిచిపెట్టి ఉత్సాహవంతుడై తుకారాం బువా గారి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమే వచ్చాడు. కాబట్టి రాతిలో కప్ప శిల్పి ముందుగా ఎంచుకున్నటువంటి శిలయందు తాను తయారు చేయవలసినటువంటి రూపాన్ని తాను మనసులో చిత్రించుకుంటాడు. తర్వాత శిల నుండి ఉరిని స్థుతిని వినియోగిస్తూ కొన్ని చోట్ల పెద్ద పెద్ద పెచ్చులు, కొన్ని చోట్ల చిన్న పెచ్చులు లేపుతూ ఒక ఆకారాన్ని తయారు చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పరికరాలు ఉపయోగిస్తూ సున్నితమైనటువంటి అవయవాలను చిత్రీకరిస్తాడు. ఆ పైన ఆ శిల్పానికి ఆభరణాలు ఎక్కడెక్కడ ఉండాలో వాటిని అతి సున్నితంగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు ఆ శిల్పం దేవాలయంలో ప్రతిష్ఠించబడి అందరి చేత పూజలు అందుకుంటుంటే శిల్పికి ఎక్కడ లేని ఆనందం. ఆ శిల్పం ఉన్నంతకాలం ఆ శిల్పి పేరు చిరస్థాయిగా ఉంటుందని ప్రతీతి. కాబట్టి సమర్థుల వారి చేత శిష్యులందరూ ఇలా సంస్కరించబడిన వారి సద్గురువు ఎవరైనా ఆశ్రితులో ఉన్నటువంటి అందున్న అక్కరలేనటువంటి దుర్గుణాలు అవలక్షణాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. శిల్పి చేతిలో శిల్పం మలచబడే కన్నా సద్గురువుడి చేతిలో శిష్యుడు సంస్కరించడం అనేది మరింత శ్రమతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే శిల్పి చేత మలచబడేది దెబ్బలు తినేది రాయి. సద్గురుడి చేత సంస్కరించబడే శిష్యుడు చైతన్యం కలిగినటువంటి వ్యక్తి. శిలకు ఏ విధమైన చైతన్యం లేదు. కాబట్టి శిల్పి పనే తేలిక. కానీ శిష్యుడి తాలూకా
సంస్కరించడానికి తీసుకున్నటువంటి బాధ్యత గురువుకి అపరిమితమైనటువంటి శ్రమ, శక్తి, యుక్తి, ఆసక్తి, భక్తి, భగవానుడిపై ఉన్నటువంటి అనురక్తి అన్నిటినీ మిళితం చేసినటువంటి శిష్యుల్లో అవలక్షణాలని, అసుర లక్షణాలని, బలహీన గుణాలని తొలగించవలసి ఉంటుంది. ఇదంతా అసలు ఎందుకు చేయాలి, గురువుకి ఏమిటి అవసరం అనుకుంటే కుదరదు. ఇదంతా భగవంతుడి తాలూకా సృష్టి.